విజయనగరం జిల్లా మెంటాడ మండలం బిరసాడ వలస గ్రామం పరిసరాల్లో నెలకొన్న కోళ్ల ఫామ్ నుంచి వస్తున్న దుర్వాసనపై గ్రామస్తుల ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది. కోళ్ల ఫామ్ ను గ్రామానికి దూరంగా తరలించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గ్రామానికి దగ్గరగా స్థాపించిన కోళ్ల ఫామ్ కారణంగా దుర్వాసన భరించరానంత స్థాయిలో ఉంటోందని, దీనివల్ల చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి లోనవుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ కోళ్ల ఫారం పక్కన ఉండటం వల్ల ఆ స్మెల్ వచ్చి వాళ్ళ ఆరోగ్యాలు ఉన్న 50 ఇల్లులు అయినా సరే వాళ్ళ పిల్లలు వాళ్ళు అనారోగ్యంతో చాలా బాధపడుతున్నారు. అందువల్ల మనందరం కూడా ఈ గ్రామంకి జైతు నుంచి పెట్టాడ, అలాగే చుట్టుపక్కల ఏరియా అమరే వలస, బిర్షేడు వలస, జైతి చుట్టుపక్కల ఏరియా కూడా ఆ స్మెల్ రావడం వల్ల చాలా అనారోగ్యంగా ఉన్నారు. మీరందరూ కూడా ఈ కోళ్ల ఫారం ఇక్కడ నుంచి తీసిస్తే ఆశిస్తూ ఇక్కడ ఉన్న కోళ్ల ఫారం యాజమాన్యం గారికి మేము చెప్పడం జరిగింది. అలాగే ప్రభుత్వం కూడా సహాయం చేయాలి. ఈరోజు వారి ఆరోగ్యాలు దృష్ట్యా వారికి జరిగిన ఈ ఆరోగ్యపరంగా ఇంతవరకు భరించారు. ఇప్పుడు మరి ఈ పరిస్థితి ఇలాగా కొనసాగితే మా ఆరోగ్యాలు ఏమవ్వాలి, మా పిల్లలు, మా బ్రతుకులు ఏమవ్వాలి? మెంటాడ మండలం జైతి గ్రామం అండి. మా గ్రామానికి సంబంధించి మధురై విలేజ్ బిర్సాడ వలస. ఇది నాకు తెలిసినప్పటి నుంచి ఆ మనుషులుగా ఉన్నారు వీళ్ళు. అందువలన ఈరోజు ఈ కోళ్ల ఫార్మ్ అనేది ఒక 7 సంవత్సరాల క్రితం ఎప్పుడో పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఇచ్చారనేది అప్పుడైతే తెలియదు. కాకపోతే ఇప్పుడు చాలా అనారోగ్యానికి గురి కావడం వలన మేము నిన్నటి నుంచి మా ప్రజలు దీక్ష అనేది చేపట్టారు. శాంతియుతంగా దీక్ష చేయమని మేము కూడా చెప్పాం. అలాగనే వాళ్ళ మీద దాడికి కానీ ఇంకా వేరే విధంగా అయితే దిగడం లేదు. శాంతియుతంగా రోజు ఇలాగా ఈ కోళ్ల ఫారం ఆయన ఏమైనా చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా అది మూసిన వరకు కూడా ఇలా జరుగుతూనే ఉంటది. ఇది మా హెచ్చరిక కాదు, మా రిక్వెస్ట్ అనుకుంటారో లేకపోతే ఇంకోటి అనుకుంటారో దీన్ని ప్రభుత్వం కూడా స్పందించి తగు చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామ ప్రజలకు, అలాగా ఇక్కడికి విచ్చేసిన పార్టీలకు అతీతంగా విచ్చేసిన పెద్దలకు అందరికీ నా